మొట్టమొదటి వారు ఏం చెప్తున్నారు తెలుసండి? అశోచ్యాన్ అంటారు చూడండి, బిగినింగ్. భగవద్గీత బిగినింగ్ అండి. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషస ఇది బీజం. బీజం అంటే ఏమిటి చెప్పండి? భగవద్గీత అనే వృక్షానికి ఇది విత్తనం. విత్తనం, బీజం అంటే విత్తనం. ఏది మన సంకల్పంలో చెప్తామండి. ఓం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజేతి శక్తి, సంకల్పంలో చెప్తారండి. ఆ బీజం ఏం చెప్పారు? ఇది అశోచ్యాన్, అయ్యా ఏడవద్దు, దుఃఖపడద్దు, అశోచ్యాన్. చివరికి ఏం చెప్పాడు చెప్పండి? భగవద్గీత అంతా పూర్తి అయ్యేటప్పుడు మా శుచ, మా శుచ అని పూర్తి చేస్తారండి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. మొదట్లో ప్రారంభించేటప్పుడు డోంట్ వరీ, డోంట్ ఫియర్ అని, చివరికి ఏం భయపడవద్దని చివరికి మా శుచ ఇదండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అయ్యా దుఃఖపడవ. దుఃఖరాహిత్యం అనేది మొదట్లో చివరిలో కూడా బోధించాడు. కాబట్టి భగవద్గీత యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఏడవకూడదు, దుఃఖపడకూడదు, ఎల్లప్పుడూ ఆనందం, చైతన్యం, దీనిలోనండి కాపురం పెట్టాలండి. అది శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు మొదట్లో చెప్పేది. దాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని చక్కగా ఇంకా కొన్ని ప్రమాణములు చెప్తున్నారండి.